మీ హైట్ ఆయన 6 ఫీటర్ ఎనీ కాబట్టి ఎనీ 5 సార్ 5'10" అంటే నమ్ముదేయట్లేదు నాకు. 11 5'11" నేను 6 ఫీటర్ అనుకుంటున్నాను. సార్ చూసి ఎనీ యావరేజ్ 5. ఓకే ఓకే, బాగా చేసిండు. అంటే ఎవరికైతే కొంచెం బిగ్గర్ కార్ హ్యాండిల్ చేయగలను అనుకుంటే దే కెన్ గో ఫర్ దిస్ ఇన్స్టెడ్. చేసేటప్పుడు ఇది పెద్ద కార్ కూడా అనిపించదు మీకు డ్రైవ్ చేస్తుంటే. అతను అదే అంటున్నారు నాతో, నేను కూడా చూసి. డ్రైవ్ చేసినట్టే ఉంటది బికాస్ మనకు లెంత్ సేమ్ ఉంటుంది. ఇతను వినయ్ గారు. సో వినయ్ గారు ఏమో హుండై అల్కాజార్ తీసుకున్నారు. అండ్ అది కూడా అతను చెప్పిన ప్రైస్, ఏ ప్రైస్ పడింది సార్ మీకు? నాకు ఆన్ రోడ్ 16.7 సార్, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ 17.2. ఓకే, 17.2 lakhsకి ఒక 7 సీటర్ కారు. సో అతను అసలు ఎందుకు ఇది చాయిస్ చేసుకున్నారు? అది కూడా బేస్ వేరియంట్ తీసుకున్నారు, కానీ ఇందులో వచ్చే ఫీచర్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే చాలా తెలిస్తే మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఈ కార్ని పిక్ చేసుకోవడానికి గల రీజన్ అంటే వాల్యూ ఫర్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారా? యా, నేను బేసికలీ ఐఎమ్ లుకింగ్ ఫర్ 5+2 టైప్ కారు. ఫస్ట్ ఐ థాట్ ఆఫ్ కంప్లీట్ 7 సీటర్. So it was costing almost 22 lakhs on road. I was thinking I will go for it. But there was a huge delay. Almost 3 months wait chesanu. Creta-na? No, it was Harrier, Safari. Safari. So the response was also not very clear on the delivery time. So meanwhile I made my math and calculation. So when I ended up with Alcazar and this model, I figured out 5 lakhs I'm saving upfront cost. So I can use this 5 lakhs for my next 5 years on-road trips and I planned. I was also looking a 5-seater plus because sometimes if I can use that extra space for additional people if they are there for any small trips kanivandi, city rides kanivandi, it will make sense for next 5 years. So idi fulfill chestundi. Same time if more 2 adults and 2 kids travel cheste rear seats anni tumble down cheste I felt it can be used for kids taking rest etc. adi kuda fulfill chestundi. Then it's a 158 bhp power. Okay, so the power also is fulfilling my requirement. But the cost landing price Creta kanna నాకు ఇది చీప్ అనిపించింది. అంటే ఇక్కడ మీ బేస్ మోడల్ తీసుకుని మరి ఫీచర్స్ ఏమి దొరుకుతున్నాయి? ఫీచర్స్ మిస్ అవుతున్నారు ఏమన్నా? సార్ ఎక్స్టర్నల్ టాప్ వేరియంట్ కి ఈ వేరియంట్ కి మీరు ఐడెంటిఫై చేసేది ఓన్లీ ఫ్రమ్ ఎక్స్టర్నల్, బీట్ లైటింగ్ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ ఫీచర్స్ కానివ్వండి, ఫ్రమ్ ఫ్రంట్ కానీ రేర్ కానీ ఓన్లీ షార్క్ ఫిన్ యాంటీనా మిస్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్. అండ్ సిగ్నేచర్ బ్యాడ్జింగ్ ఉండదు దీనికి. సో అదర్ దాన్ దిస్ ఇట్ ఈస్ LED లైట్స్ ఇవన్నీ DRLs ఏదైతే గ్రిల్ ఇస్తున్నారో, ఏదైతే ఫ్రంట్ గార్డ్ ఇస్తున్నారో ఎవ్రీథింగ్ మ్యాచెస్ విత్ ద టాప్ ఎండ్. ఎక్స్టర్నల్ అయితే ఆల్మోస్ట్ మ్యాచింగ్ సేమ్. ఇంటర్నల్ మనం మిస్ అయ్యేది సమ్ లగ్జరీ ఫీచర్స్ అండి. కెప్టెన్ సీట్స్ రావు, వెంటిలేటెడ్ సీట్స్ రావు, ఓకే, ఎలక్ట్రానిక్ పవర్ అడ్జస్టెడ్ సీట్స్ రావు. టేల్ గేట్ ఒకటి ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వదు, పవర్డ్ బట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వదు. కానీ బేస్ మోడల్ లో వెంటిలేటెడ్ సీట్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా లైక్ సేమ్ టైమ్ వాట్ ఎవర్ ఫ్యాబ్రిక్ సీట్స్ ఆర్ కమింగ్, దే ఆర్ కమింగ్ ఆఫ్ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ సీట్స్. You will not feel embarrassed that I have not leather seats వేసుకోలేదు, what will someone think అనేది ఏం లేదు. It has come with quality seating and అడిషనల్ గా వేయించుకోవాలన్నా ఇట్ కాస్ట్ అరౌండ్ 20,000. సో ఇట్స్ నాట్ ఏ డీల్ బ్రేకర్ టు ఫైనలైజ్ దిస్ కార్. ఇంటర్నల్ లో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ ఇచ్చేసారు. థర్డ్ రోకి సెపరేట్ ఏసీ కంట్రోలర్ ఇచ్చేసారు. ఓకే, ఫ్రంట్ రేర్ వాషర్ ఇచ్చారు, వైపర్ ఇచ్చారు, డిఫాగర్ కూడా ఉంది ఫ్రంట్ అండ్ రేర్. దట్ ఆప్షన్ ఇస్ ఆల్సో దేర్. ఆటోమేటిక్ ORVMs ఇచ్చేసారు. And then second seat comfort is better compared to Creta because చాలా స్పేస్ ఉంది. ఓవరాల్ హైట్ అండ్ సస్పెన్షన్ బేసిస్ లో హైట్ కూడా 100 mm ఎక్కువ ఉంది కంపేర్ టు Creta. ఓకే, సో ఫ్రమ్ వాల్యూ యాడ్ పర్స్పెక్టివ్ ఇట్స్ బెస్ట్ ఆప్షన్ ఫర్ మీ. సో బట్ ఓన్లీ మీకు ఇన్ఫోటైన్మెంట్ మిస్ అవుతుంది, అదొకటి. మీరు ఇన్ఫోటైన్మెంట్ 70,000 ప్యాకేజ్ ఉంది, షోరూమ్ లోనే వేస్తా అంటున్నారు. బ్లాక్ అంటే దానిలో ఏమేమి ఇస్తారు? లైక్ బ్లాక్ ఆన్ టు స్క్రీన్ ఇస్తారు 12.33. ఇట్ విల్ లుక్ యాజ్ మచ్ యాజ్ ఫ్యాక్టరీ వచ్చినట్టే. ఓకే, సిన్స్ వీఆర్ టేకింగ్ ఇన్ షోరూమ్ మనకి ఎలా అంటే
హ్యుండై లోగోతోనే ఇట్ విల్ అదే ఓపెన్ అంటే ఇట్స్ కంప్లీట్లీ కంపెనీ ఫిటెడ్ లాగే ఉంటుంది. ఓఎం ఫిట్టింగ్, ప్యూర్ కాంపోనెంట్ స్పీకర్స్ యాడ్ చేస్తున్నారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఫర్ బెటర్ ఆల్టర్నేటివ్, సేమ్ బ్రాండ్స్ లో మార్కెట్ లో వీ హ్యావ్ బెటర్ ఆప్షన్ విత్ యాంప్లిఫైర్, డిఎస్పీ ఎక్సెట్రా. Okay, but better- ఆప్షన్ బెటర్ వారంటీ అది కవర్ చేసుకోవాలి, రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు అంటే డీలర్ దగ్గర వేయించుకున్నా అయిపోతుంది. డీలర్ దగ్గర ఇచ్చు 70,000. సో అలా చూసుకున్నా 18 lakhs లో యూఆర్ గెటింగ్ 17.2 ప్లస్ 70 అరౌండ్ 18 lakhs లో విల్ గెట్ ఏ కంప్లీట్ ప్యాకేజ్. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందండి, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ Steering ఉంది. స్టీరింగ్ కూడా ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సో వాట్ ఐఎమ్ మేజర్లీ మిస్సింగ్ ఇస్ అడాస్ అండ్ బాస్ మోడ్ ఇలాంటివి. అవన్నీ అడాస్ ని కంప్లీట్ గా మిస్ అవ్వడం కూడా అంటే ఫ్రమ్ ఇఫ్ యూ లుక్స్ ఫర్ వాట్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ టాప్ ఎండ్ అని అలా చెప్తున్నాను. సో ఓన్లీ 2-3 ఫీచర్స్ అంతే. అవునవును. సో అది ప్యూర్లీ ఇగ్నోర్డ్. ఇప్పుడు మనం ఇగ్నోర్ చేసాం కాబట్టి వి డిడ్ నాట్ గో ఫర్ ఇట్. బట్ అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్ దట్ యూఆర్ కాంప్రమైజింగ్. లైక్ 17-inch డైమండ్ కట్ అలా వీల్స్ ఇస్తున్నారు. ఓకే ఓకే, యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్ లైక్ ఎక్స్టీరియర్ అని చెప్పాను. డెఫినెట్లీ. ఎక్స్ట్రా స్పేర్ వీల్ ఇస్తున్నారు ఇందులో. ఓ అలాయ్ వీల్స్ కూడా వచ్చినాయి కదా. అలాయ్ వీల్స్ ఇస్తున్నారు, స్పేర్ వీల్ కూడా ఇస్తున్నారు. లైక్ ఐ థింక్ దే బేస్ మోడల్ నే చాలా బాగా ప్యాక్ చేశాడు అయితే అల్కాజార్. ఇట్స్ ఎ వెల్ ప్యాకేజ్డ్ కార్, డెఫినెట్లీ వెల్ ప్యాకేజ్ కార్, వాల్యూ ఫర్ మనీ. ఓకే అండి, మీకు కార్మామా కమ్యూనిటీతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఎలాగుంది? లైక్ హౌ డిడ్ యూ కార్మామా కమ్యూనిటీలో జాయిన్ అయ్యాక ఐ కుడ్ సీ పీపుల్స్ ఇంట్రెస్ట్, ఎలాంటి మోడల్స్ ఎక్కువ చూస్తున్నారు. లైక్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్. సేమ్ టైం పర్స్పెక్టివ్స్ కూడా ఐ కుడ్ గెట్. సో ఏ వేరియంట్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్సెట్రా అని చెప్పేసి. సో ఓవరాల్ టు ఫైనలైజ్ అల్కాజర్ ఇట్ హెల్ప్డ్ బికాస్ వన్ ఆఫ్ యువర్ వీడియో ఇది కూడా చేశారు కదా కమ్యూనిటీతోని. అవన్నీ అటెండ్ అయినప్పుడు సజెస్టెడ్ వేరియస్ ఆప్షన్స్ అండ్ డిస్కషన్స్ లో. సో అప్పుడు అలా నేను ఓకే వీ కెన్ గో ఫర్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ రాదర్ దెన్ యూ కెన్ హ్యావ్ ఎనీ క్రేజ్, బట్ ప్రాక్టికల్ ఆప్షన్ కి వెళ్దాం అని చెప్పేసి ఆ డిస్కషన్. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు హెల్ప్ అయింది మేబీ వాల్యూ ఫర్ మనీ చూస్ చేసుకోవడంలో. యా, అంటే సిన్స్ ఐ హావ్ అదర్ 5-seater కాంపాక్ట్ ఎస్యూవి, I felt hardly I may drive 5,000 to 10,000 kilometers a year. So should I spend more or less? Adi think చేయడానికి I got some scope. సో ఇది 1.5 లీటర్ ఇంజన్ ఇది? ఇది 1.5 liter ఇంజన్, టర్బో ఇంజన్, 158 bhp పవర్. మీకు పవర్ ఓకేనా? మీ వరకు పవర్ ఈజ్ ఓకే? నేను సిటీలో మోర్ దెన్ సఫిషియంట్ అండి, బట్ హైవేలో ఐ డ్రోవెన్ ఫ్రమ్ 50-60 kilometers. I felt extremely comfortable reaching 100, 110, 115 speed. I did not plan to touch that. Chana smooth గా వెళ్ళిపోయింది. So I understood the torque is good enough to go up to 120, 125 level if needed only. మనకు కావాలి అస్తమానం వెళ్ళాం కదా. అవును. Yeah, so overall I'm very happy with the choice అండి, because since they call this as an urban SUV, సిటీ మాన్యూరింగ్ లో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ 200 kilometers సిటీలో తిరిగాను. I did not feel like I'm driving a very heavy car తోలుతున్నాను, ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ మినీ రివ్యూ అని ఎందుకన్నానంటే మన కార్ మామ ఓనర్షిప్ రివ్యూస్ ఎప్పుడు కూడా చాలా డీటెయిల్గా ఉంటాయండి, ఫుల్ లెంత్ రివ్యూస్ ఉంటాయి. ఈ ఎక్కువ సార్లు మనం కార్ మామ కమ్యూనిటీలో మెంబర్స్నే పట్టుకొచ్చి రివ్యూ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది కార్ మామ 3rd మీటప్లో భాగంగా కలుసుకున్నప్పుడు అతనితో ఒక చిన్న రివ్యూ చేశాము. డీటెయిల్గా వెళ్ళడానికి అవ్వలేదు, బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ డీటెయిల్గా అయితే చేస్తాను. అండ్ మీరు కూడా మీ కార్ తాలూకా కార్ ఓనర్షిప్ రివ్యూ చేయాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి. సో మనము మాట్లాడుకొని రివ్యూ అయితే చేద్దాము డెఫినెట్లీ. అండ్ మీరు కార్ కొనాలనుకుంటున్నారు అండ్ ఏ కార్ కొనాలో కన్ఫ్యూజన్ ఉంది, సో ఇప్పుడు పెట్రోలా లేకపోతే ఈవీయా ఇలాంటి డౌట్స్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు నాతో డైరెక్ట్గా మాట్లాడి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆర్ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసినా కూడా, కన్సల్టెంట్ వాట్సాప్ చేసినా కూడా మా టీం మీకు గైడ్ చేస్తారనమాట. అండ్ నాతో కన్సల్ట్ చేయడమే కాకుండా మీలా కార్ కొనేవాళ్ళు చాలామంది ఉంటారండి, వాళ్ళందరితో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళు ఈ వేరియంట్ ఎందుకు కొనాలనుకుంటున్నారు, సో లేకపోతే షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి, కొటేషన్స్ కంపేర్ చేసుకొని ఎక్కువ డిస్కౌంట్స్ ఎలా పొందాలి, ఇలా
అన్ని రకాలుగా హెల్ప్ కావాలనుకుంటే కనుక కార్మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. సో కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. మన కమ్యూనిటీ ఇప్పుడు ఆల్రెడీ 3000 మెంబర్స్ స్ట్రాంగ్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా పీపుల్ ఉన్నారు. జస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, ఆంధ్రాలోనే కాకుండా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా జాయిన్ అవుతున్నారు. బెంగళూరులో, చెన్నైలో, పాండిచ్చేరి, పూణే, ముంబై, ఈవెన్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు అనమాట. సో జాయిన్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను.